నీ తిరుగుడైందా? ఆ దొరి ఊరినంతా నాశనం చేయడానికి సొత్తున్నాడు. ఆడు నీ మాట వింటాడు కదా, అక్కడికి వెళ్ళి ఆడితో మాట్లాడి ఆడు నొప్పించరా. ఎల్లు. నిన్నే అడుగుతుంది, నోరు తెరిచి మాట్లాడవేంటి? నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఇక్కడ బతకడానికి ఇంకేం మిగల్లేదు. ఆ దొరి ఊరంతా ఆడి పేరు మీద రాయించుకున్నాడు. స్థలాన్ని మాత్రమే కాదమ్మా, మన గురువాని కూడా. దొరికినట్టు నరికేయండిరా. ఆడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వెందుకు అలా ఊరికే కూర్చున్నావు? ఏమైందిరా నీకు? ఆ యదవని వెళ్ళి మొక్కలుగా నరికే. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శివ, ఏం ఆలోచిస్తున్నావు? ఇంతవరకు జరిగింది ఇది మనసులో పెట్టుకోకండి సార్. తప్పైంది. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, అడవిలో ఉన్న రాయికి చేయి పెట్టింటే దేవుడు మాట్లాడ వినబడుతుందని. నేను విన్నాను, అడవి మాట్లాడింది. మరి నేను చెవి పెట్టి వింటే దేవుడు మాట్లాడితే వినపడుతుందా? మన ఇద్దరి నమ్మకాలు వేరే అయి ఉండొచ్చు శివ, కానీ దారులు మాత్రం ఒకటే. నాకేదైనా అయితే మా వాళ్ళకి తోడుగా ఉంటారు కదా సార్. వచ్చేసారు. ఇక్కడే ఉన్నాడా? రే శివ, నన్ను ఇక్కడికి రప్పించడం మంచిదే అయింది. వీళ్ళందరికీ విషయం అంతా తెలిసే ఉంటుంది కదా, ఇంకా మాట్లాడడానికే ఉంది. ఓ పని చేయండి, నా భూమిలో మీ రాయి ఉంటుంది కదా, అది తీసుకుని ఊరోజులు వెళ్ళిపోండి. మమ్మల్ని వెళ్ళిపోమనడానికి నువ్వేవడ్రా? నేనెవరో మర్చిపోయారా ఏంటి? గుర్తు పెట్టుకోవడానికి మంచి పనులు నువ్వేం చేసావు? చేశాడుగా, స్థలాన్ని కాజేశాడు, నా కొడుకుని చంపేశాడు. మోసం, అన్యాయం అన్ని వీడికి. ఊరుకోండ్రా చెత్త నా కొడుకలారా. దానంగా ఇచ్చిన స్థలం మీద నుంచి మీరే ఇంతలా మాట్లాడుతుంటే మరి నేనెంత మాట్లాడాలి? ఏంట్రా, ఈ ఫారెస్ట్ ఆఫీసర్ని చూసుకున్నా మీకు ఇంత ధైర్యం? నువ్వే ధైర్యంతో ఇంతలా ఎగిరిపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. దీపం ఆరిపోయే ముందు బాగా వెలుగుతుందంట. నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. రే కుమార్, ఏంటి నీకు వినపట్లేదా? వెళ్ళి తగలెట్టండి కొడుకుల్ని తగలబెట్టండి.